ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత చల్లటి నీళ్ళలో కూడా నాకు ఇంత వేడిగా ఎందుకు అనిపిస్తుంది? నాకేమన్నా జ్వరం వచ్చిందా? ధ్రువ్ చెప్పు. గుడ్ న్యూస్ అక్క, నాకు జాబ్ వచ్చేసింది. నిజంగానా? చాలా మంచి గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్స్ ధ్రువ్. అది సరే, ఉన్నతి ఈ రోజు మీ ఇంటికి వెళ్ళానని చెప్పింది. అయితే ఏమీ లేదు, తన ఇంట్లో అంతా బానే ఉందని చెప్పింది. అండ్ నువ్వు తన కోసం రబడీ జిలేబీ చేసావంటగా. నేను సరిగ్గానే ఊహించాను. ఉన్నతికి నా మీద ఏ కోపం లేదు. కానీ నువ్వు నా కోసం పంపించడం లేదు ఎందుకు? ఇప్పుడు చూడు, నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. నువ్వు ఏదైనా చెప్పు, నీ కోసం నేను ఏమైనా చేసిస్తాను. ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న పని. చెప్పు. ఇది చూస్తున్నారా ఎంత దుమ్ముందో? అరే ప్రతిరోజు చేయమని చెప్పట్లేదు, కానీ కనీసం వారానికి 2 సార్లైనా అన్ని తీసి శుభ్రం చేయాలి కదా. అవునన్నా, నాకు కనీసం 200 ఫ్రెష్ రెడ్ రోసెస్ కావాలి. ఏంటి నా మొహం చూస్తూ ఉన్నారు? పని మొదలు పెట్టండి. లేదు, వేరే ఏ కలర్ నాకొద్దు, రెడ్డే కావాలి. ఎందుకంటే రెడ్ లవ్ కలర్ కదా. ఇంకా చాలా వస్తువులు యాడ్ చేయాలి, అంటే రెడ్ హార్ట్ షేప్డ్ బలూన్స్. ఈ రేఖ రెడ్ రోజెస్ ఎందుకు తెప్పిస్తోంది? రాఘవా, రాఘవా, నేను నీతో ఒకటి చెప్పాలి. చెప్పండి అత్తయ్య. అది నిన్న నువ్వు రేఖ కోసం నిలబడిన పద్ధతి, దాన్ని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. అత్తయ్య, అందుకే మీరు అందరికంటే డిఫరెంట్. మీ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నా సరే మీరు నేను తీసుకున్న నిర్ణయాలకి ఎదురు చెప్పరు. నిజం చెప్పనా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వు రేఖ ఒకరికొకరు దగ్గరవుతున్నారు. లేకపోతే నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ దిగులు పడేదాన్ని. అంటే జీవితాంతం నువ్వు రేఖ ఒకరికొకరు పరాయి వాళ్లలాగా ఎక్కడ దూరంగా ఉండిపోతారోనని.